హాయ్ అండి. వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. మనం ఈ వీడియోలో ఎక్సెల్ షార్ట్కట్ సిరీస్ పార్ట్ 9లో భాగంగా కొన్ని షార్ట్కట్ కీస్ చూద్దాం. మొదటిగా మొదటిగా ఉన్నటువంటి షార్ట్కట్ కంట్రోల్ 0. ఈ కంట్రోల్ 0 ఏం చేస్తుందంటే హైడ్స్ ద సెలెక్టెడ్ కాలం. ఏదైనా కాలంని సెలెక్ట్ చేసి మనం కంట్రోల్ 0 ప్రెస్ చేయగానే ఆ కాలం హైడ్ అయిపోతుంది. ఈ కాలంని అన్హైడ్ చేయాలంటే మనం రెండు రకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. ఫస్ట్ షిఫ్ట్ పట్టుకొని రెండు కాలమ్స్ ని దాని ఏదైతే హైడ్ అయిందో ఆ హైడ్ అయినటువంటి కాలం లెఫ్ట్ రైట్ రెండింటిని సెలెక్ట్ చేసి మనం సింపుల్ గా రైట్ క్లిక్ చేసి కాంటెక్స్ట్ మెనూలో అన్హైడ్ కొడితే వచ్చేస్తుంది. ఇలా కాదు ఇంకేదైనా వేరే ప్రొసీజర్ ఉందా అంటే మళ్ళా సేమ్ కాలమ్స్ ని సెలెక్ట్ చేసి మనం కీబోర్డ్ లో ఆల్ట్ ప్రెస్ చేస్తే మనకి ఇలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. హోమ్ ట్యాబ్ లో ఆప్షన్ ఉంటుంది. హోమ్ ట్యాబ్ లో ఫార్మాట్ షార్ట్ కట్ ఏంటి ఓ. ఇక్కడ మనం అన్హైడ్ చేయాలి కాబట్టి యు అనేటువంటి షార్ట్ కట్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఏమైపోతుంది అన్హైడ్ కాలమ్స్. ఎల్ సెలెక్ట్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా కాలమ్స్ అన్హైడ్ అయిపోతాయి. ఇలా హైడ్ అన్హైడ్ చేయొచ్చు మనం. తర్వాత కంట్రోల్ 1 అనేటువంటి షార్ట్ కట్ ఫార్మాట్ సెల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ మీద ఫార్మాటింగ్ అప్లై చేయడానికి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వాలంటే మనం కంట్రోల్ 1 అనేటువంటి షార్ట్ కట్ వాడాలి. తర్వాత కంట్రోల్ 2. సో కంట్రోల్ 2 ఏం చేస్తుంది? బోల్డ్ అప్లై చేయడం, రిమూవ్ చేయడం. కంట్రోల్ B ఎలా అయితే పనిచేస్తుందో మనకి కంట్రోల్ 2 కూడా అలానే పనిచేస్తుంది. అలానే ఇటాలిక్ అప్లై చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా, ఇటాలిక్ స్టైల్ ఆఫ్ ఫార్మాటింగ్ అప్లై చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా మనకి కంట్రోల్ 3 ఉంటుంది. ఏదైనా అండర్లైన్ ఆల్రెడీ ఉంది, ఈ అండర్లైన్ రిమూవ్ చేయాలంటే మనకి షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్ 4. అప్లై చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా కంట్రోల్ 4 షార్ట్ కట్ తో చేయొచ్చు. అలానే స్ట్రైక్ త్రూ ఫార్మాటింగ్ కంట్రోల్ 5. ఏదైనా స్ట్రైక్ త్రూ అప్లై చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ 5. కంట్రోల్ 6. ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఆబ్జెక్ట్స్ ని హైడ్ చేయడం, అన్హైడ్ చేయడంలో కంట్రోల్ 6 అనేటువంటి షార్ట్ కట్ యూస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ రెండు షేప్స్ ఆబ్జెక్ట్స్ అయితే వాటిని మనం హైడ్ చేయాలన్నా అన్హైడ్ చేయాలన్నా కంట్రోల్ 6 అనేటువంటి షార్ట్ కట్ వాడచ్చు. అలానే కంట్రోల్ 9. ఈ పర్టికులర్ రోని సెలెక్ట్ చేసి కంట్రోల్ 9 ప్రెస్ చేయగానే ఆ రో హైడ్ అయిపోయింది. దాన్ని అన్హైడ్ చేయాలంటే కంట్రోల్ Shift 9 అనేటువంటి షార్ట్ కట్ వాడటం ద్వారా మనం దాన్ని అన్హైడ్ చేయొచ్చు. నెక్స్ట్ షార్ట్ కట్ కంట్రోల్+సెమీకోలన్. ఈ కంట్రోల్+సెమీకోలన్ షార్ట్ కట్ వాడటం ద్వారా సపోజ్ నేను ఏదైతే సెల్లో కంట్రోల్+సెమీకోలన్ ప్రెస్ చేస్తానో కరెంట్ డేట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అలానే ఫార్ములాస్, ఇది ఒక ఫార్ములా. ఏ ఫార్ములాతో? సమ్ ఆఫ్ E9, E10 అనేటువంటి ఫార్ములాతో వచ్చింది, రైట్? సో ఇప్పుడు దీని ఫార్ములా చూడాలంటే కంట్రోల్ గ్రేవ్ అసెంట్ కీ ఉంటుంది మనకి ఎస్కేప్ కింద. ఈ గ్రేవ్ అసెంట్ కీ కొట్టడం ద్వారా నేను ఫార్ములా చూడాలంటే కంట్రోల్ గ్రేవ్ అసెంట్ కీ కొడతాను. సో ఎస్కేప్ కింద 1 కి లెఫ్ట్ లో ఉంటుంది గ్రేవ్ అసెంట్. మనం దాన్ని ప్రెస్ చేయడం ద్వారా మనం ఈ షార్ట్ కట్ వాడచ్చు, కంట్రోల్ గ్రేవ్ అసెంట్. అలానే ఏవైనా గ్రూప్ చేసున్నవి మనకి డిస్ప్లే అవ్వాలంటే కంట్రోల్ 8. గ్రూప్, ఇది అవుట్లైన్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడాలి లేదా అన్హైడ్ చేయాలంటే కంట్రోల్ 8 అనేటువంటి షార్ట్ కట్ వాడతాం. ఇలా డిఫరెంట్ షార్ట్ కట్స్ మనం వాడుకోవచ్చు.